అస్సలాము అలైకం. ప్రాణము తీయు విధము, ఆత్మ భద్రపరచు స్థలము, సమాధి బాధలు. బరా బిన్ అజబ్ రజియల్లాహు అన్హు ఇట్లు తెలిపిరి, ఒక అన్సారీ చనిపోగా మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు అతని జనాజా వెంట పోయి సమాధి యొద్దకు చేరితిమి. ఇంకను అతనిని సమాధి గావింపక యున్నందున రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కూర్చుండురి. మేము కూడా వారికి చుట్టూ నిశ్చేష్టులై తలలు వంచి కూర్చుంటిమి. వారి చేతిలో కర్రయుండెను, దానితో వారు భూమిని గీరుచుండిరి. ఆ పిదప వారు తమ తలనెత్తి, మీరు సమాధి యందలి బాధ అజాబు నుండి రక్షణ పొందుటకై దేవుని శరణు వేడుకొనుడు అని 2 సార్లు లేదా 3 సార్లు పలికిరి. అటు పిమ్మట రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సంపూర్తిగా ఇట్లు తెలిపిరి, ముసల్మాను భక్తుడు ఇహలోకమును విడచి పరలోకమునకు బోవునప్పుడు అతని యొద్ద ఆకాశము నుండి ప్రకాశించు ముఖములు గల దేవదూతలు దిగివత్తురు. వారి ముఖములు సూర్యుని వలె నుండును. వారి వెంట స్వర్గ పట్టు వస్త్రములు, కఫను, స్వర్గ సువాసనయును ఉండును. తుదకు వారు వచ్చి ఆ భక్తుని కన్నుల చూపు మేర దూరమున కూర్చుందురు. ఆ పిదప మృత్యుదేవత వచ్చి ఆ భక్తునికి కన్నుల చూపు మేర దూరమున కూర్చుందురు. ఆ పిదప మృత్యుదేవత వచ్చి ఆ భక్తుని తల యొద్ద కూర్చుండి, ఓ పవిత్రమైన ఆత్మ, దేవుడు క్షమాపణయును దేవుని ప్రీతియును పడయుటకై దేహము నుండి వెడలి రమ్ము అని పలుకును. నీటి తిత్తి నుండి నీటి బిందువులు పారునట్లు సులువుగా ఆత్మ మానవ దేహము నుండి బయటికి వచ్చును. అప్పుడు మృత్యుదేవత దానిని తీసుకొనును. ఒక క్షణము కూడా అతని చేతిలో నుండనీయక తక్షణమే దూరమున కూర్చుండియున్న దేవదూతలు దానిని తీసుకొని దాని వెంట పట్టు వస్త్రములు చుట్టి సువాసన పూయుదురు. భూమి యందున్న సువాసన కంటే నెక్కువ మేలైన సువాసన దాని ఆత్మ నుండి బయలుపడును. ఆ పిదప దేవదూతలు ఆ ఆత్మను తీసుకొని పోవుదురు. అప్పుడు మార్గమధ్య మందున్న దేవదూతలు చూచి, ఈ పవిత్రమైన ఆత్మ ఎవరిది అని అడుగుదురు. అప్పుడు ఇది ఫలానా వాని కుమారుడగు ఫలానా వాని ఆత్మ అని ఇహలోకమునందు అతనికి గల మంచి పేరును తీసుకొని దేవదూతలు పలుకుదురు. పిదప దేవదూతలు ఆ ఆత్మను తీసుకొని ఇహలోకమునకు పైనున్న ఆకాశం యొద్దకు చేరి దాని కొరకు ఆకాశ ద్వారములు విప్పువలెనని అడుగుదురు. అప్పుడు ఆకాశ ద్వారములు విప్పబడును. ద్వారము యొద్దనున్న దేవదూతలు వారితో బాటు తమ పైనున్న ఆకాశము వరకు గౌరవార్థము దాని వెంట వచ్చెదరు. తుదకు దేవదూతలు దానిని 7వ ఆకాశమునకు తీసుకొని పోవుదురు. అప్పుడు దేవుడు, నా భక్తుని కర్మపత్రము ఇల్లీయునులోను నుంచుడు, దానిని తిరిగి భూమికి తీసుకొని పొండు. ఎందుకన నేను మానవులను మట్టితో సృష్టించితిని, దానియందే వారి నుంచెదను, దాని నుండియే 2వసారి వారిని లేపెదను అని సెలవునొసంగును. ఆ పిదప ఆత్మ తిరిగి వాని దేహంలో నుంచబడును. అప్పుడు 2 దేవదూతలు మున్కర్ నకీరు వచ్చి అతనును కూర్చుండబెట్టి, నీ ప్రభువు ఎవరు అని ప్రశ్నింతురు. అప్పుడు అతను, అల్లాహ్ నా ప్రభువు అని పలుకును. అప్పుడు వారిద్దరూ, నీ మతమెద్ది అని ప్రశ్నింతురు. అప్పుడు నా మతము ఇస్లాం అని పలుకును. ఆ పిదప వారిద్దరూ, మీ యొద్దకు వచ్చిన ప్రవక్త ఎవరు అని ప్రశ్నింతురు. అప్పుడు ఆయన, హజ్రత్ మహమ్మద్ ప్రవక్త అని అతడు సమాధానం ఇచ్చును. అప్పుడు ఆయన, నేను దేవుని గ్రంథమును పఠించి అతని విశ్వసించి మనస్పూర్వకంగా నమ్మితిని అని సమాధానం ఇచ్చును. అప్పుడు ఆకాశము నుండి, నా భక్తుడు సత్యము పలికెను, కావున అతని కొరకు స్వర్గ పరుపులు పరచుడు, వానికి స్వర్గ వస్త్రములు ధరింపజేయుడు,
స్వర్గం వైపునకు అతనికై ద్వారము విప్పుడు అని దేవుని సెలవగును. ఆ పిదప అతనికి స్వర్గము నుండి గాలి వీచుచు దాని సువాసన వచ్చును. అతని చూపుల మేర వరకు అతని సమాధి విశాలమగును. అతని యొద్దకు సుందరమైన ముఖములను మంచి దుస్తులను సువాసన గల ఒక వ్యక్తి వచ్చి, నీవు ఆనందం కలిగించునట్టి వస్త్రములను గురించి నీవు సంతతింపుము, నీతో వాగ్దానము చేయబడిన దినము ఇదియే అని పలుకును. అప్పుడు ఆ భక్తుడు, ఓ నా ప్రభువా, నేను నా వారి యొద్దకును నా సొత్తు యొద్దకును తిరిగి పోవుటకు గాను తీర్పు దినము వచ్చునట్లు చేయుము. ఓ నా ప్రభువా, తీర్పు దినము సిద్ధపరచుము అని పలుకును అని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించిరి. అవిశ్వాసి ఇహలోకము విడిచి పరలోకమునకు బోవునున్నప్పుడు అతని యొద్దకు ఆకాశము నుండి నల్లని ముఖములు గల దేవదూతలు దిగివత్తురు. వారి వెంట గోనె పట్టులుండును. ఆ పిదప మృత్యుదేవత వచ్చి అతని తల యొద్ద కూర్చుండి, ఓ పవిత్రమయ్యాత్మ, దేవుని కోపం పడుటకై దేహం నుండి బయటికి రమ్ము అని పలుకును. అప్పుడు వాని ఆత్మ దేహం నందు పరుగిడును, బయటికి వచ్చుటకు భయపడును. అప్పుడు మృత్యుదేవత తడచిన ఉన్ని నుండి ముళ్ళును లాగివేసినట్లు వాని ఆత్మను లాగి తీసుకొనును. ఒక్క క్షణం కూడా మృత్యుదేవత చేతిలో నుండనీయక తక్షణమే దూరమున కూర్చుండి ఉన్న దేవదూతలు దానిని తీసుకొని ఆ గోనె పట్టులలో చుట్టుదురు. భూమిలో నున్న కంపు కంటే నెక్కువ దుర్వాసన దీని నుండి బయలుదేరును. ఆ పిదప దేవదూతలు ఆ ఆత్మను తీసుకొని పోవుదురు. అప్పుడు మార్గ మధ్యనున్న దేవదూతలు చూసి, ఈ అపవిత్రమైన ఆత్మ ఎవరిది అని అడుగుదురు. అప్పుడు ఇది ఫలానా వాని కుమారుడగు ఫలాని వాని ఆత్మ అని ఇహలోకమునందు అతనికి గల చాలా చెడ్డ పేరు తీసుకొని దేవదూతలు పలుకుదురు. తుదకు దేవదూతలు ఆ ఆత్మని తీసుకొని ఇహలోకమునకు పైనున్న ఆకాశం యుద్ధకు చేరి దాని కొరకు ఆకాశ ద్వారము తెరవవలెనని అడుగుదురు. అప్పుడు ఆకాశ ద్వారము దాని కొరకు ఆకాశ ద్వారములు విప్పబడవు అని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించిరి. పిదప అవిశ్వాసుల కొరకు ఆకాశ ద్వారములు విప్పబడవు. సూది బెజ్జములో ఒంటె దూరిపోనంత వరకు అవిశ్వాసులు స్వర్గంలో ప్రవేశింపరు అను ఖురాన్ వాక్యమును పఠించిరి. ఆ పిదప భూపాతాళమునందు సిజ్జీను అనే స్థానమునందు దాని కర్మల పత్రమునుంచుడు అని దేవుని సెలవగును. అప్పుడు అవిశ్వాసి ఆత్మ పారవేయబడును అని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించిరి. వమన్ యుష్రిక్ బిల్లాహి ఫక అన్నమా కర్ర మినస్ సమాయి ఫతక్ తఫు హుత్తైరు ఔ తహ్వీ బిహిర్ రిహు ఫీమఖానిన్ సాహిక్. మరెవడు దేవునికి సాటి కల్పించునో వాడు ఆకాశము నుండి పడి వానిని పక్షులు ఎగురుగొట్టుకొని పోయెను, లేదా వానిని తీసుకొని పోయి దూర ప్రదేశములో పడగొట్టెను అను ఖురాన్ షరీఫ్ వాక్యమును పఠించిరి. ఆ పిదప ఆ ఆత్మ తిరిగి దాని దేహం నందుంచబడును. ఇద్దరు దేవదూతలు మున్కర్ నకీరు వచ్చి వానిని కూర్చుండబెట్టి, నీ ప్రభువు ఎవడు అని ప్రశ్నింతురు. అప్పుడు వాడు, అహా, నాకు తెలియదు అని పలుకును. పిదప వారిద్దరూ, నీ మతమెద్ది అని ప్రశ్నింతురు. అప్పుడు వాడు, అహా, నాకు తెలియదు అని పలుకును. ఆ పిదప వాడు, నీ ప్రవక్త ఎవరు అని ప్రశ్నింతురు. అప్పుడు వాడు, అహా, నాకు తెలియదు అని పలుకును. అప్పుడు ఈతడు అసత్యము పలికెను, కావున ఇతనికి అగ్నిపరుపు పరచుడు, మరి వాని కొరకు నరకద్వారములు విప్పుడు అని ఆకాశం నుండి శబ్దము వచ్చును. అప్పుడు వానికి నరకము నుండి వేడియును వడగాలియును వీచును. వాని ప్రక్కలు కలిసికొని అటు ఇటు వచ్చునట్లుగా సమాధి వానిని అదిమి వేయును. వాని యొద్దకు పాడు మొగమును చెడ్డ దుస్తులను కంపుగల వ్యక్తి వచ్చి, నీకు అనిష్టము కలిగించు దాని గురించి నీవు సంతతింపుము, నీతో వాగ్దానం చేయబడిన దినము ఇదియే అని పలుకును. అప్పుడు నీవెవడవు
నీ పాడు ముఖము చెడుగా తెచ్చున్నదిగా నున్నది అని అవిశ్వాసి పలుకును. అప్పుడు నేను నీ చెడ్డ కర్మను అని పలుకును. అప్పుడు అవిశ్వాసి, ఓ నా ప్రభువా, తీర్పు దినము రప్పింపకము అని పలుకుము అని రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించిరి. ఇల్లియును అనున్నది ఒక స్థానము, అది 7వ ఆకాశంపై నున్నది, అందు విశ్వాసులు కర్మపత్రములుండును. సిజ్జీను అనున్నది ఒక స్థానము, అది 7వ భూమి కిందున్నది, అందు అవిశ్వాసులు కర్మల పత్రములుండును. ఇటువంటివి అనేక విధములుగా హదీసు గ్రంథంలో ఉన్నాయి. వాటన్నింటినీ ఇచ్చిన వివరించడం వలన గ్రంథం మరింత పెరుగునని భీతిచ్చే వదులుచున్నాను. ఇన్షా అల్లా ఇక ముందు వచ్చే గ్రంథంలో. ప్లీజ్ సబ్స్క్రైబ్.